2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రధాన అసెంబ్లీ నియోజకవర్గం పాడేరు నియోజకవర్గం ప్రజలు ఈసారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు, ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి, గతంలో బలాబలాలేంటి పరిశీలిద్దాం. పాడేరు నియోజకవర్గంలోని ముందుగా మండలాలను చూద్దాం. పాడేరు, గంగరాజు మాడుగుల, జీ మాడుగుల అంటారు, చింతపల్లి, గూడెం కొత్త వీధి, జీకే వీధి, కొయ్యూరు. సో ఈ 5 మండలాల్లోని ఓటర్లు పురుషులు 1,18,224, స్త్రీలు 1,26,770 మంది, ట్రాన్స్జెండర్ 16, మొత్తం 2,45,010 ఓట్లు ఈ నియోజకవర్గ పరిధిలో. ఇక రాజకీయ సామాజిక చరిత్రను చూద్దాం. గొలుగొండ నియోజకవర్గం 1967 నుంచి పాడేరు ఎస్టీ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. తమర్ప చిట్టినాయుడు 3 సార్లు, కొట్టగుల్లి చిట్టినాయుడు 2 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించారు. చిట్టినాయుళ్ళ వైపే ఇక్కడ ప్రజల గతంలో మొగ్గు చూపించిన చరిత్ర. ఇక రాజకీయ సామాజిక చరిత్ర, మత్స్యరాజు బాలరాజు, మత్స్యరాజ మణికుమారి గతంలో ఇక్కడ మంత్రులుగా చేసిన చరిత్ర కూడా ఉంది. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేల కూతుళ్ళు గిడ్డి ఈశ్వరి, కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పోటీ. ఇక సామాజిక ముఖ చిత్రం విషయానికి వస్తే భగత 32%, బోయ వాల్మీకి 22%, కొండదొర 16%, కొప్పుల వెలమ 11%, కోండు 5%, ఇతర కులాలు 14% ఓటర్లుగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇక 2014 ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. 2014 ఎన్నికల్లో గిడ్డి ఈశ్వరి ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందారు. 52,384 ఓట్లు ఆమెకు పోలవగా, ప్రత్యర్థి గొట్టేటి దేవుడికి 26,243 ఓట్లు పోలేని 26,141 ఓట్లతో గిడ్డి ఈశ్వరి ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. 2019 విషయానికి వస్తే మరొకసారి వైఎస్ఆర్సీపీ వైపే పాడేరు ప్రజలు మొగ్గు చూపించారు. ఈసారి గిడ్డి ఈశ్వరి 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచిన తెలుగుదేశం పార్టీకి ఆమె పార్టీ ఫిరాయించడంతో ఈసారి కొట్టగుల్లి భాగ్యలక్ష్మికి వైఎస్ఆర్సీపీ ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆమెకు 71,153 ఓట్లు పోలుకాగా, గిడ్డి ఈశ్వరికి ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి 2019లో ఆమె బరిలో దిగారు. 28,349 ఓట్లు ఆమెకు పోలేని 42,804 ఓట్ల బలమైన మెజారిటీ భాగ్యలక్ష్మి సాధించారు, విజయాన్ని సాధించారు. ఇక ఇప్పుడు బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో చూద్దాం. ఈసారి వైఎస్ఆర్సీపీ మత్స్యరాశ విశ్వేశ్వరరాజుకి ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ ఇచ్చింది. అలాగే మరొకసారి గిడ్డి ఈశ్వరికి లాస్ట్ మినిట్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గిడ్డి ఈశ్వర వైపే మొగ్గు చూపించారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే గత ఎన్నికల్లో హామీ, ఇప్పుడు టికెట్. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు భార్య జీకే వీధి జడ్పీటీసీ కావడం. ఇక ఉత్తరాంధ్రలో అత్యధిక మెజారిటీ లభించిన నియోజకవర్గం ఈ పాడేరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి. అంతేకాకుండా సిట్టింగ్ మార్పు తరువాత గెలుపు ఒక సవాలుగా మారింది అన్నది ఇక్కడ ఓటర్ల భావన. ఇక తెలుగుదేశం అభ్యర్థి గిడ్డి ఈశ్వర్ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు కూతురు కావడం, ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడం, 2014లో వైసీపీ నుంచి గెలుపు, తరువాత టీడీపీలోకి. ఇక 2019లో టీడీపీ నుంచి పోటీ, ఓటమి, పట్టుబట్టి టిక్కెట్ సాధించుకున్న గిడ్డి ఈశ్వరి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో సిట్టింగ్ ఎంపీని సమన్వయకర్తగా ప్రకటించడం, మళ్ళీ మార్చడం మైనస్. ఇక సంక్షేమ పథకాలు, మెడికల్ కాలేజ్ లాంటివి ప్లస్ వైసీపీకి. ఇక తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకురాలిగా గుర్తింపు, ప్రత్యర్థికి ఇవి మొదటి ఎన్నికలు కావడం, టీడీపీ అభ్యర్థికి 3వ ఎన్నికలు కావడం, ఇది ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాలు జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోట. ఈ ప్రాంతంలో వాళ్ళ వైపే మొగ్గు చూపిస్తారు. మరి ఈసారి హ్యాట్రిక్ వైసీపీ సాధిస్తుందా, మరొకసారి గిడ్డి ఈశ్వరి ఇక్కడ విజయాన్ని సాధిస్తుందా అన్నది పాడేరు నియోజకవర్గంలో చాలా కీలకంగా ఈ తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు ఈ పార్టీలకి. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో ఇక్కడి నుంచి.